పారభౌతిక శరీరంతో ఉన్నవారికి అనగా ఈథరిక్ శరీరము, యాస్ట్రల్ సూక్ష్మ శరీరము, మెంటల్ ప్రజ్ఞామయ శరీరము, మూడు రకాలైనటువంటి శరీరాలు కాకుండా మనం భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళం. హలో, 4 స్థితులు. మీరంతా కనిపిస్తున్నారు. కొంతమంది కారణాంతరాల చేత రాలేకపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వీరి అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు. ఈరోజు తాతగారి ఆరాధనోత్సవము, ఆరాధనని ఉత్సవంగా చేసుకుంటున్నాం. ఆరాధన అంటే ఏ ఆరాధన? ప్రార్థనతో కూడినటువంటిదే ఆరాధన. ఇంకా ఇతరమైనటువంటివి ఏమీ లేవు. శరీరం అయితే వదిలిపెట్టారు, కానీ కొత్త వారికి, పాతవారికి, తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా సమానమైనటువంటి స్థితిలో వారు అనుగ్రహించు ఉండటం అనేటువంటిది తెలుసుకుంటూ ఉంటాం. పాతవారి కాబట్టి వీరికి చాలా విశేషమైనటువంటి స్థితి ఉందని, పరిచయం లేనటువంటి వాళ్ళకి, కొత్తగా వచ్చినటువంటి వారికి వారితో సంబంధం లేదు అని సామాన్యమైనటువంటి ఆలోచన. నేను రామకోటయ్య గారు అని కానీ, తాతగారు అని కానీ వ్యవహరించను. వారు నాకు శ్రీ రామశాస్త్రి మాస్టర్ గారు. అది కూడా ఎప్పటి నుంచి అంటే తెలిసినప్పటి నుంచే. పాత రామకోటయ్య గారిగా పరిచయం. ఈ మాట శ్రీ ప్రజ్ఞా ప్రభాకర శాస్త్రి గారు పిలిచినటువంటిది, వారిని సంబోధించినటువంటిది. దీనికి కూడా ఒక బలమైనటువంటి కారణం ఒకటి ఉన్నది. పాత రామకోటయ్య గారిగా నాకు పరిచయమైనటువంటి ఆ స్థితి ఎలా ఉండేది అంటే, బాబుగారు, మా గురువుగారు శ్రీ ప్రభాకర శాస్త్రుల వారు, ప్రభాకర శాస్త్రి గారు కాదు, ప్రభాకర శాస్త్రుల వారు అంటే ఎంతో గౌరవంగా, అభిమానంగా, పూజనీయంగా సంబోధించేటువంటి విధానం. మన గారు అంటుంటాం ప్రతి వాడికి, సాధారణం. వారు గారు కాదు, వారు ఏమని చెప్పారన్నారు? అయ్యా, ఈ రామాయణం, భాగవతం, భారతం ఇత్యాది గ్రంథములన్నిటిని కూడా కట్టగట్టి అటక మీద పెట్టమన్నారు. మరి ఏం చేయాలి? దాంట్లోంచి వచ్చిన వాళ్ళమే కదా, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా. పూజలు, పునస్కారాలు, దేవాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేయటం, తీర్థయాత్రలు చేయటం, జపాలు చేయటం, తపాలు చేయటం, ఎన్నో రకరకాలు సనాతనమైనటువంటి మార్గంలో ఉంటూ వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి అదేదన్నా చెప్తే అర్థం అవుతుంది. కానీ ఇవన్నీ కట్టగట్టి అటక మీద పెట్టమంటే ఏం చేయాలి?
ఏమన్నారు? ప్రభాకర శాస్త్రి గారు నువ్వేమీ చెయ్యవద్దు అని అన్నారు వారితో, రామశాస్త్రి మాస్టర్ గారితో. ఇది ఎట్లా అండి? ఏమీ చదవద్దు అన్నారు, సరే ఏమీ చెయ్యొద్దంటారు. మనిషిని వాడు ఏమి చేయకుండా ఉండగలడా? ఏదో ఒకటి చెయ్యాలి కదా. అంటే వారి ఆలోచన ఎలా ఉంటుందంటే, శ్రీ ప్రజ్ఞాప్రభాకర శాస్త్రి గారికి గురువు గారైన కుంభకోణం మాస్టర్ గారు వారి నామంతో సంబోధించేటువంటి ధైర్యం నాకు లేదు. వారిని కుంభకోణం మాస్టర్ గారనే సంబోధిస్తా. కారణం, శ్రీ ప్రజ్ఞాప్రభాకర శాస్త్రి గారు ఎప్పుడు కూడా కుంభకోణం మాస్టర్ గారిని మాస్టర్ గారని, శాస్త్రుల వారని, ఆ తర్వాత శ్రీవారు అని అనటం అనేటువంటి జరిగింది. శ్రీవారు ఏమిటి? ఈ పదం పాతదే. ఆడవారు వాళ్ళ యొక్క భర్తను గురించి పరిచయం చేసేటప్పుడు మా శ్రీవారు అంటారు. ఈయనేమన్నా స్త్రీనా? ప్రభాకర శాస్త్రి గారు చెప్పుకున్నారు తనకు తానే. ఈ భూమి మీద పురుషులు ఎవరు లేరు, ఒక్క కుంభకోణం మాస్టర్ గారే పురుషుడు, మిగిలిన వారందరూ స్త్రీలే. ఇక్కడ పురుషుడు అంటే మగవారు అనేటువంటి అర్థం కాదండి, స్త్రీ అంటే ఆడదనేటువంటి అర్థం కాదు. పురుషుడు అనగా సృష్టిని మొత్తం కూడా నడిపించగల సామర్థ్యం కలిగినటువంటి వాడు, సృష్టిలో మార్పులు తీసుకురాగలిగినటువంటి వారు ఒకరే ఒకరు, వారే పురుషుడు. అన్యపురుష అనేటువంటి స్థితి లేదు. పురుషుడు ఒక్కడే, మిగతా వాళ్ళందరూ స్త్రీలే. ఇదే కాకుండా ఇంకొక కారణం ఏంటంటే, శాస్త్రి గారి దగ్గర ఉన్నటువంటి కొంతమంది శిష్యులు ఆయన ప్రశ్నించారు, అయ్యా మీరు ఎప్పుడు విభూతి పెట్టుకుంటారేంటి నుదుట, కుంకుమ పెట్టుకోరు, కారణం ఏంటండి అని అడిగారు. ఈ మాట నాకు వారి శిష్యులైనటువంటి శ్రీ ప్రజ్ఞాప్రభాకర శాస్త్రి గారి శిష్యులైనటువంటి శ్రీ అర్చకంపట్టు ఉదయగిరి శ్రీనివాసాచార్య గారు చెప్పినటువంటి మాట. ఏంటది? మీరు విభూతి మాత్రమే పెట్టుకుంటారు, బొట్టు పెట్టుకోరు ఎందుకు అని. అంటే శాస్త్రి వారు అన్నారు, మీరు చెప్పినటువంటి సరి అయినటువంటి ప్రశ్నను అడిగింది. హిందూ సాంప్రదాయంలో సనాతన మార్గంలో భర్త ఉండగా స్త్రీ బొట్టు పెట్టుకుంటుంది. ఆ భర్త శరీరం వదిలిపెట్టిన తర్వాత వైరాగ్యం చేతనో కట్టుబాట్ల చేతనో కుంకుమ పెట్టుకోవడం అనేది జరగదు. ఒక విభూతి పెట్టుకోవడానికి మాత్రం అప్పుడున్నటువంటి కట్టుబాట్ల వ్యవహారంలో జరిగింది. శాస్త్రి వారు అంటున్నారు, ఏమని? అయ్యా మా గురువు గారు 1922లో శరీరం వదిలిపెట్టారు, అంటే మామూలు భాషలో చనిపోయారు అని. వారు శరీరం వదిలిపెట్టారు కాబట్టి నాకు అటువంటి అర్హత లేదు కుంకుమ పెట్టుకోవడానికి, అందుకోసం విభూతి మాత్రమే పెట్టుకుంటున్నాను అన్నారు. అంటే యోగంలో ఎంత దూరం వారు ప్రయాణించారు, ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళ యోగం ఎలా నడిచింది అని చెప్పడానికి ఈ పదం ఒక్కటే సరిపోతుంది, శ్రీవారు అనేటువంటి పదం. మన సనాతన సాంప్రదాయంలో ఏం చెప్తామండి? భర్త ఉన్నప్పుడు
భర్త చెప్పేటువంటి మాట జవదాటకుండా వారు చెప్పింది చెప్పినట్లుగానే చేయటం. ఇది కట్టుబాటు అనుకోండి, సనాతన మార్గం అనుకోండి, ఏదైనా అనుకోండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే భర్తే దైవం ఆ రోజుల్లో, ఇప్పుడు కాదు, అప్పుడు. మరి శాస్త్రి గారు మాట్లాడుతున్నటువంటిది ఏంటి? నేను స్త్రీని, పురుషుడు మా గురువు గారు కొమ్మకోడ మాస్టర్ గారు వారి శరీరం వదిలిపెట్టారు. కాబట్టి నేను బొట్టు పెట్టుకోను. సరే, అయిపోయింది. ఆ తర్వాత కొమ్మకోడ మాస్టర్ గారు ఏమైతే తనకు చెప్పారో దానిని తుది శ్వాస వరకు పాటించినటువంటి మహనీయుల్లో 751 మంది మీడియంస్ ఉన్నారు కొమ్మకోడ మాస్టర్ గారికి. వాళ్ళల్లో శాస్త్రి గారు నడిచిన విధానంగా ఎవ్వరూ నడవలేదనేది అతిశయోక్తి కాదు. చివరి దాకా ఉండటం, మధ్యలో కాలర్ ఎగరేయటం కాదు, నాకు ఈ శక్తులు వచ్చినాయని చెప్పడం కాదు. మనమైతే ఖచ్చితంగా అదే చేస్తాం. ఏది చేయకూడదో అది చేస్తాం. నా అంతటి వాళ్ళు లేరు. ఎందుకని? ఆయన లేడు అనుకుంటాడు కాబట్టి వీడు ఏదో మాట్లాడుతుంటాడు, ఏదో చేస్తుంటాడు, రకరకాల విన్యాసాలు. కానీ శాస్త్రుల వారు అవేమీ చేయలే. చివరిదాకా ఉండటం అనేది అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే ఆయన పతి, తను పత్ని. సరే, అటువంటి ప్రజ్ఞాప్రభాకర్ శాస్త్రి గారు రామశాస్త్రి మాస్టర్ గారికి చెప్పింది ఏంటి అంటే, ఇదిగో ఈ భాగవతం, భారతం, రామాయణం ఇత్యాది పుస్తకాలన్నీ కూడా శుభ్రం గట్టిగా కట్టేసి అటక మీద పెట్టేసేయండి. ఈ శరీరం అనే పుస్తకాన్ని చదవండి, పరిశీలించండి, అధ్యయనం చేయండి, మనసు ఉంచి ఆలోచించండి. ఇది చాలా క్లిష్టమైనటువంటి విధానం. వాడి గురించి వాడు తెలుసుకునే స్థితి ఉంటే ఆయన దగ్గర పోవడం ఎందుకు? ఇంకోటి దండం పెట్టడం ఎందుకు? లేవు కదా. కానీ ఎప్పుడైతే గురువు యందు మనఃపూర్వకంగా కేవలం నమస్కారం చేయటంతో సరిపుచ్చుకోవడం కాకుండా మనఃపూర్వకంగా సదా ఆలోచనతో ఉండగలుగుతాము. ఇది అనటం చాలా సులభం, సదా అనేది. మన వరకు మనం పరిశీలించుకోవాలి. పొద్దున్న 6 గంటలకి కొమ్మకోడ మాస్టర్ గారిని ఆహ్వానిస్తాం. సార్, మీరు వచ్చి దయచేసి ఈ కుర్చీలో కూర్చోండి, చాలా గౌరవనీయులు, చాలా గొప్పవారు అని చెప్పేసి ఏదో వాడి యొక్క సాధక బాధకాలు చెప్పుకుంటాడు. లేకపోతే నేను బ్రహ్మం కావాలంటుంటాడు. పెద్ద పెద్ద కోరికలు, చిన్న కోరికలు కాదు. చేసేది తక్కువ, కోరేది ఎక్కువ, ఆచరించేది తక్కువ. లక్ష్యం అనేది చెప్పుకోవడమే కానీ చేయడానికి మనకి పనికిరాదు. సరే, ఆయన వచ్చారు, కూర్చున్నారు. ఎక్కడ? ఈ బయట కుర్చీ కాదు, హృదయంలో ఉండేటువంటి స్థానంలోకి వచ్చి చేరారు. ఎప్పుడు? మొదటిసారిగా ఎప్పుడైతే మనం తెలుసో తెలియకో మాస్టర్ అని ఆ 3 అక్షరాలు చెప్తుంటాం. సందర్భం వచ్చింది కాబట్టి ఇంకో మాట కూడా చెప్పవలసి వస్తుంది. కొంతమంది బీజాక్షరాలు అంటున్నారు. బీజాక్షరాలను ఎప్పుడు పలకాలండి? ఒక పూజా సమయంలో, ధ్యాన సమయంలో, ఆపత్ సమయంలో మాత్రమే పలకాలి. మిగిలిన ఎట్టి సందర్భంలో కూడా అవి ఉచ్చరించకూడదు, పైకి అసలు అనకూడదు. కానీ మనం ఏం చేస్తున్నాం? చీటికి మాటికి ఆ 3 అక్షరాలు చెప్పడం నమస్కారం అంటాం. సరే, అన్నావు, బాగానే ఉంది. దాని పట్ల నీ మనసు ఏమైనా ఉన్నదా? ఏమంటున్నాడు? 6:30 అయింది, 6:30 అయింది. సార్, మీరు చాలా గొప్పవారండి, మర్యాదస్తులు, గౌరవం కలిగిన వాళ్ళు, శిష్యులంటే ఎంతో అభిమానం మీకు,
మీరు దయచేసి కుర్చీలోంచి లేచి అవతలకు పోతే నేను తర్వాత చాలా చేయవలసిన పనులు ఉంటాయి, ఉన్న పనులు ఉంటాయి. అవి నాకు మీకు ఇద్దరికి అభ్యంతరకరమే. అది దయచేసి వేరే చోటికి ఎవరన్నా పిలిస్తే అక్కడికి వెళ్ళండి అన్నట్టుగా కళ్ళు తెరుస్తారు, అయిపోతుంది. మళ్ళీ అలవాటుగానో అనుకరణ వలన 3 గంటలకు అవసరానో 12గానో 9గానో ఇలా 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 ఎవరి వారి యొక్క ఆలోచన తీరు పిలుస్తుంటారు. మళ్ళీ ఆయన ఏం చేయాలి? వీడు పిలిచినప్పుడల్లా కూడా అటెండర్ లాగా, గౌరవం కాదు, భక్తిభావం అంతకంటే కాదు. చాలా తేలికమైనటువంటి ఆలోచన ఏంటి? ఒక అటెండర్ని పిలిచినట్టుగా మళ్ళీ రండి సార్, కూర్చోండి సార్ కుర్చీలో అంటే రమ్మంటాం పొమ్మంటాం, రమ్మంటాం పొమ్మంటాం, రమ్మంటాం పొమ్మంటాం, ఇదే అయిపోయింది. ఎందుకది? ఇదంతా కూడా సనాతన మార్గంలో మనకున్నటువంటి ఒక అనుకరణ, ఒక అలవాటు, ఒక సాంప్రదాయం అయిపోయింది. కొమ్మకొండ మాస్టర్ గారు దానికి అవకాశం ఇవ్వాల. ఉదయం 6, సాయంత్రం 6 మధ్యలో అది పని చేస్తుంటుంది. ఏది అదంటే నువ్వు ఏదైతే అనుకున్నావో 6 గంటలకి దాని యొక్క విశేషం నువ్వు కళ్ళు తెరిచిన తర్వాత కూడా పరిశీలన చేసుకుంటే నీకు తెలుస్తుంటుంది. అంటే ఇక్కడ 2 దశలు మనకు కనిపిస్తాయి. ప్రజ్ఞతో ఉన్నటువంటి దశ ఒకటి, ప్రజ్ఞ కోల్పోయిన దశ ఒకటి. ప్రజ్ఞతో ఉన్న దశ ఏంటి? నేను మాస్టర్ గారిని స్మరిస్తున్నాను, ఇది ప్రజ్ఞతో కూడింది. ఈ ప్రజ్ఞ కొద్దిసేపు మాత్రమే పనిచేస్తుంది అనేది వీడి యొక్క చేసేవాడి యొక్క అభిప్రాయం. ఆ తర్వాత ఆ ప్రజ్ఞను కోల్పోవటం జరిగింది కాబట్టి ఆయన మళ్ళీ లేడు అనుకొని మొట్టమొదటిసారి జీవితంలో ఎప్పుడైతే ఆ 3 అక్షరాలు చెప్పుకొని నమస్కారం చేశామో, ఈ చెప్పటానికి కొద్ది క్షణాల ముందే మన హృదయంలో ప్రవేశించారు వారు. అలా ప్రవేశించినటువంటి వారిని చూడటం అనేటువంటి, పరిశీలన చేయటం అనేటువంటిది, అవగాహన చేసుకోవాలి అనేటువంటి ఆలోచన కోల్పోయి దాన్నే ప్రజ్ఞ అంటాం. ఏం చేస్తున్నాం? మళ్ళీ వీలైనప్పుడల్లా ఆయన పిలుస్తుంటున్నాం, రండి కూర్చోండి సార్, నమస్కారం సార్. కాబట్టి ఇక్కడ మనం పిలవటం ప్రధానమైందా, ఉన్నదాన్ని పరిశీలన చేయటం, గమనించుకోవటం అనేటువంటి ప్రధానమైందా? అంటే మన యొక్క అలవాటును మార్చుకోవాలా, జీవితాంతం వరకు అదే ఆలోచనతో ఉండాలా? అసలు 6 గంటలకు ఎందుకు ప్రార్థన చేయాలి? స్పృహ కోల్పోయావు. పక్కన యోగానందం గారు ఉన్నారు, నేను మాట్లాడుతున్నా, సరే 10 నిమిషాలు పావుగంట అయిపోయింది, మర్చిపోయా, నమస్కారం యోగానందం గారు అన్నా. వారు ఇట్లా చూశారు, మాట్లాడలా. మళ్ళీ విజయవాడ నుంచి వచ్చినటువంటి యోగానందం గారికి నమస్కారాలు అన్నా. మళ్ళీ ఇలా చూశారు, ఏమయ్యా నువ్వు నన్ను చూసి మాట్లాడుతున్నావా, చూడకుండా మాట్లాడుతున్నావా అని. ఇట్లా 10 సార్లు నమస్కారం చేశాను అనుకోండి, 11వ సారి ఆయన ఏమంటాడు? ఏమయ్యా నీకు కళ్ళు కనిపిస్తున్నాయా, నీకు మనసు ఉందా, అసలు నువ్వు ఇక్కడ ఉన్నావా లేవా, నీ పక్కనే కూర్చున్నాను కదా, ఎన్నిసార్లు నమస్కారం అంటావు? ఒక్కసారి నమస్కారం అంటే సరిపోదా? ఎందుకు వారికి ఆ ప్రజ్ఞ ఉంది, నాకు లేదుగా, నాకు ప్రజ్ఞ కోల్పోయాను కాబట్టి నేను 10 ఆ మాట అంటున్నా. సరే వారు ఏం చేశారు? ఏమయ్యా నీకు అసలు ఏం కావాలి, ఎందుకు పిలుస్తున్నావు నన్ను? ఆహా మాట్లాడారు, చాలా సంతోషం సార్, ఇంతవరకు నేను గుర్తించలేదండి, ఏదో నా క్షోభలో, నా ఆలోచనలో అనేకసార్లు మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను, క్షమించండి అన్న తర్వాత ఏదో ఆ ప్రధానమైన విషయం, నేను పిలవటంలో ఒక ఉద్దేశం ఉంటుందిగా, పలకరించడంలో అది అయిపోతుంది. మరి చిన్నవాళ్ళం మన పరిస్థితే ఇట్లా ఉంటే
పెద్ద ఆయనతో ఎట్లా ఉండాలి, ఎంత జాగ్రత్తగా మసులుకోవాలి, ఎటువంటి ప్రజ్ఞను కలిగి ఉండాలి, మనం నడిచేటువంటి విధానం ఎలా ఉండాలి, ఎప్పుడూ పాత చింతకాయ పచ్చడిలాగానే ఉండాలా? వారే చెప్పారు, ఉదయం 6ంటికి చేసిన దాని ప్రభావం సాయంత్రం 6 గంటల దాకా పనిచేస్తుంది. చూడు, ఆ చివరిలో ఉంది ఒక పదం, చూడు అనేది. ఆ చివరి పదం పక్కన పెట్టేస్తున్నాం, మిగతాది చేస్తున్నాం. సరే, ఆయన ఏం చేస్తారు? ఒరే మాటి మాటికి నన్ను పిలుస్తావు, కూర్చోమంటావు, పొమ్మంటావు, మళ్ళీ రమ్మంటావు. సరే, నీ ఇష్టం, నీ ఆలోచన ఉండు. నేను మటుకు అలానే ఉంటా. ఎక్కడ ఉంటారు? ఇక్కడే. పిలిచినప్పుడు ఇక్కడే ఉన్నాడు, పిలవకముందు ఇక్కడే ఉన్నారు. పిలవటము పిలవకపోవటం అనేటువంటి ప్రజ్ఞలు పనిచేస్తున్నటువంటి దాని యొక్క విశేషం ఆ జీవితంలో అలా కనిపిస్తుంటుంది. శ్రీ ప్రజ్ఞాపరభాకర శాస్త్రి గారికి అటువంటి ప్రజ్ఞ ఉంది. అందుకనే వారు 1948 సంవత్సరంలో షష్ఠిపూర్తి సందర్భంగా ప్రార్థన తర్వాత వారికి లోపల నుంచి ఉద్బోధ ఏమంటే, నువ్వు ప్రభాకరుడుగా కాక ఈనాటి నుండి ప్రజ్ఞాప్రభాకరుడుగా అగుదువుగాక అన్నారట. అంటే పేరు మార్చారు, అవసరమేం లేదు, పేరు మార్చక్కల్లా. అంటే ప్రజ్ఞతో కూడినటువంటి ప్రభాకరుడు, ఇది చాలా విశేషమైంది. అటువంటి ప్రజ్ఞను పొంది ఆయన దగ్గరకు చేరినటువంటి వాళ్ళకి అందరికి కూడా ఆ ప్రజ్ఞను ఇవ్వాలి అనేటువంటి తపన ఆయనకి తప్పితే ఎవ్వరికీ లేదు. 751 మీడియంస్లో ఎవరికీ లేదు. పైకి కూడా మాస్టర్ అనే 3 అక్షరాలు చెప్పడం, నమస్కారం అంటాం అనేది లేదు. ఎక్కడన్నా ఉంటుందా ప్రపంచంలో? ఏదో ఒకటి చెయ్యాలి. విభూతి రేఖలు లేవు, కుంకం లేదు, కట్టుబొట్టు చూసినట్లయితే చాలా సాదా సైదాగా ఉంటారు. ఆయన ఏమి చెప్పడు, అదేమంటే కళ్ళు మూసుకొని కూర్చోమంటాడు. ఏమిటిదంతా? అంటే అంత సామర్థ్యము, అటువంటి ప్రజ్ఞ కలిగిన వారు శ్రీ ప్రజ్ఞాప్రభాకర శాస్త్రి గారు. సరే, వారు రామకోటయ్య గారి జీవితంలో కూడా అదే మార్గాన్ని తెలియజేస్తూ ఆ ప్రజ్ఞను అందిస్తూ ఆ ప్రజ్ఞలోకి నడిపించుకుంటూ వచ్చారు చివరిదాకా అని మనం అనుకుంటున్నాం కదా. ఇప్పుడు కూడా ప్రజ్ఞ పనిచేస్తుంది. ఆయన ఉంటున్నారు, ఆయన గురువు గారు ఉంటున్నారు, ఆయన గురువు గారు ఉంటున్నారు. సరే, సందర్భం వచ్చింది కాబట్టి రామశాస్త్రి మాస్టర్ గారి గురించి చెప్తున్నా. 1980 సంవత్సరం ఆ ప్రాంతాల్లో అనుకుంటా ప్రభాకర శాస్త్రి గారి దగ్గర యోగంలో పుత్రిక కల్పన గారని విజయవాడలో ఉంటుండేవారు. వారి అబ్బాయి రత్నాకర్ గారని గుంటూరులో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసుకుంటూ ఉన్న రోజులు అవి. అక్కడికి తాతగారను, పాత రాంకోటయ్య గారను, కొత్త రాంకోటయ్య గారను పిలుస్తుంటాం కదా, వారు నన్ను రిక్షాలో తీసుకెళ్ళారు. అంటే గొప్పతనాన్ని కోసం చెప్పడం కాదండి, ఒక జరిగిన సంఘటన మాత్రమే అది. దాన్ని అంతవరకే చూసుకోవాలి. అసలు గురువు గారికి గొప్పతనం లేకపోతే నీకు ఎక్కడి నుంచి వస్తుంది గొప్పతనం? ఆఫ్టర్ నువ్వెంత? సరే, వెళ్ళాం, కూర్చున్నాం. ఒక 10 మంది కూడా లేరు. నమస్కారం అనుకున్నారు. పైకి అంటం లేదు కదా, అందరం కళ్ళు మూసుకొని కూర్చున్నాం. అరగంట అయింది, 30 గంట అయింది, కళ్ళు తెరవటల్లా మొహం అంతా ఉబ్బిపోయింది. చింపిరి చాట అనేటువంటి సామెత ఉంది మనకి, అట్లా అయింది పెద్ద మొహం. అంటే 4 రోజులకు ఒకసారి పౌర్ణం వస్తుంది కదండి, ఆ చంద్రుడు ఎట్లా కనిపిస్తాడు మనకి,
అలా ఉంది వారి మొహం. కళ్ళమ్మ నీళ్ళు జలపాతంలాగా కారుతూ ఉన్నాయి. నాకేమీ అర్థం కాలేదు. అలా విస్తుపోయి చూస్తున్నాం. ఇంతవరకు ఎప్పుడూ లేదు. నెమ్మదిగా కళ్ళు తెరిచారు. సరే, తెలియంది తెలుసుకోవడం అనేటువంటి జిజ్ఞాస సాధారణమైనటువంటి వ్యక్తుల్లో ఉంటుంది కాబట్టి అడిగాం, సార్ ఏమైందండి ఇలా ఉన్నారు అన్నాం. నెమ్మదిగా వారు కంఠస్వరం ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఇక్కడి నుంచి మైకు లేకుండా అంతవరకు వినిపిస్తుంది. అటువంటి వారు చాలా మందర స్థాయిలో, బాబుగారు ఈరోజు నేను దోషం చేశానండి, అది నన్ను బాధించింది అన్నారు. ఎంతో మహనీయుడు, ఎంతమందికో ఆయన చక్కటి పరిష్కారం చూపెట్టి సమస్య నుంచి విముక్తులు చేసి యోగాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి దోషం చేయటం ఏంటి? ఎవరో నమ్ముతారా ఆయన అన్న మాత్రం? సరే, వింటున్నాం. ఎదురు ప్రశ్న వేసేటువంటి స్థితి లేదు మాకప్పుడు. వారు ఏం చెప్తున్నారో అది వినటం వరకే. ఒకళ్ళు ఇంకోటితో మాట్లాడటం లేదు. అసలు వీడి పేరు కానీ, వీడు వేసుకున్నటువంటి వస్త్రాలు కానీ, ఇంటి ధోరణి కానీ అసలు ఏదో జ్ఞాపకం రానటువంటి స్థితి అది. అలా ఉంచేవారు వారు. సరే, బాబుగారు ఏం లేదండి, అందరూ కూడా వాళ్ళ గురువుగారు పేరు మరి ప్రార్థనలో చెప్తున్నారు కదా, అందుకని నాకేమనిపించిందంటే నాకు గురువుగా ఉన్నది మీరు, ప్రభాకర్ శాస్త్రి గారిని ఉద్దేశించి, మరి మీ పేరు చెప్పుకొని నమస్కారం చేయొచ్చా? చాలా చిన్న విషయం కదండి, ఎంత పెద్ద దాంట్లో ఇబ్బంది ఉంది కనుక. ఆయన తిట్టాడా, తక్కువగా మాట్లాడా? ఏమీ లేదు కదా, చిన్న విషయం. కానీ వాళ్ళలో జరిగినటువంటి సంస్కారము, ప్రజ్ఞ ఏదో చూడండి. వెంటనే ఆయనలో వచ్చినటువంటి ఆ ప్రశ్న ఎప్పుడైతే ఉదయించిందో, ఆ ఉదయించిన ప్రశ్నకి చాలా కొద్ది నిమిషాల తర్వాత వారు గురువు గారు కనిపించారట, ప్రభాకర్ శాస్త్రి గారు. ఇది కూడా హాస్యాస్పదంగా ఉంటుంది, చమత్కారంగా ఉంటుంది. ఎప్పుడూ ఆయన గురించి చింతల్లో ఉన్నవాడికి ఇవాళ కొత్తగా కనిపించేదేంటి? కానీ ఆయన చెప్తున్నారు, శాస్త్రి గారు కనిపించి అన్నారట, సరేనా నువ్వేదో తపన పడుతున్నావు, అందరూ వాళ్ళ గురువు గారి పేర్లు ప్రార్థనలు చెప్పి చేసుకుంటున్నారు, నమస్కారం అని చెప్తున్నావు కదా, అందుకోసం నా పేరు చెప్పవచ్చని నువ్వు అడిగావు. నీకు అభ్యంతరం లేకపోతే నీ లోపల నుండి బయటకు వచ్చి నువ్వు పెట్టేటువంటి నమస్కారాన్ని స్వీకరిస్తా, నీకు అభ్యంతరం లేకపోతే అన్నాడు. అవును అనలేదు, కాదు చేయకూడదు అనలేదు. చెప్పిన విషయం ఏంటి? నీకు అభ్యంతరం లేకపోతే నీ హృదయంలో ఉన్నటువంటి నేను, అంటే ప్రభాకర్ శాస్త్రి గారు, బయటకు వచ్చి కుర్చీలో కూర్చోబెట్టి నమస్కారం చేస్తున్నావు కదా, అది స్వీకరిస్తాను, నీకు అభ్యంతరం లేకపోతే. మీరుగా పెట్టారు అభ్యంతరం ఒక పదం, కాదని లేదు, కూడదని లేదు. వెంటనే వీరికి పరిస్థితి ఎలా ఉందంటే, తెలుసో తెలియకో ప్రవహిస్తున్న కరెంటు వైర్ని ముట్టుకుంటే వాడి పరిస్థితి ఏంటో చెప్పండి. వాడు ఏమైనా మాట్లాడగలుగుతాడా? ఇది ఏదైనా చెప్పగలుగుతాడా? అది అట్లా అయిపోయింది. ఏమన్నారు శాస్త్రుల వారు? నీ లోపల నుండి బయటకు వచ్చి నువ్వు నమస్కరించేటువంటి దాన్ని స్వీకరిస్తాను అంటే ఇక్కడ రెండు దోషాలు కనిపిస్తున్నాయి. నీ లోపల ఉన్నప్పుడు నమస్కారం చేయటం ఏంటి? ఇంకా ఇప్పుడు వారు అక్కడ కూర్చున్నారండి, యోగానందం గారు రండి కూర్చోండి అంటే అర్థమవుతుంది మీ అందరికీ. అంటే నేనే పరిస్థితిలో ఉన్నారో ఆయనే పరిస్థితిలో ఉన్నామో ఎలా మాట్లాడుతున్నారు అని. అంటే వారు కూర్చొని కనపట్టాలా? అంటే ఈ పరిచయం కూడా కోల్పోవటమేగా. లోపల ఉన్నారని వారు చెప్తున్నప్పుడు, ఇంతకాలం నడిపిస్తున్నది వారేని గుర్తించినప్పుడు, ఈ క్షణికంగా ఇప్పుడు నీ ఆలోచన రావటం ఏంటి? అంటే దీనికి బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంది.
ఎప్పుడైతే వైజాగ్ మాస్టర్ గారు అని అంట, ఆ 2 అక్షరాలు కూడా బీజాక్షరాలతో సమానం, అది ప్రేయర్లో మాత్రమే అనుకోవాలి. కానీ ఇప్పటి ధోరణి ఎలా ఉందంటే పుల్లారావు, పిచ్చయ్య, వెంకట్రావు అని ఎంత సాదా సీదాగా వ్యవహరిస్తూ సంబోధిస్తుంటామో మనుషుల్ని, ఆ బీజ అక్షరములు అనేటువంటి ఆలోచన పోయి ఈకే గారు అనేస్తారు తేలిగ్గా, లేకపోతే ఎంఎన్ గారు, కొమ్మగూడ మాస్టర్ గారు. అటువంటిది శాస్త్రి గారు లోపల ఉన్నప్పుడు ఉన్నదాన్ని చూసుకోకుండా వారికి నమస్కారం చేయటం అనేటి పాడుబుద్ధి ఎందుకు కలిగింది? ఒక దోషం. రెండో దోషం, వారిని బయటికి తీసుకురావటం ఎంతవరకు సబబు? అరే మన ఇద్దరం కలిసే ఉన్నాము, ఇప్పుడు ఈ కారణంగా విడిపోదాము అన్నటువంటి ఆలోచన స్పృహ ప్రజ్ఞ తాతగారికి ఏర్పడింది. సరే సద్దుమణిగింది, కొంతకాలం అయిపోయింది. మళ్ళీ బహుశా రామూర్తి గారి ఇంట్లోనేమో అనుకుంటా, సంస్కృత కళాశాల రామూర్తి గారి ఇంట్లో జరిగినటువంటి ఒక విశేషం ఇటువంటిదే మళ్ళీ మొదలయ్యింది. ఏంటి, అందరూ ప్రేయర్లో వాళ్ళ గురువు గారి పేర్లు చెప్పుకుంటున్నారు. నాకు గురువు మీరు కాబట్టి మీ పేరు చెప్పుకోవచ్చని మళ్ళీ ప్రశ్న. మళ్ళీ ఆయన పరిస్థితి ఇదే. ఏంటంటే మొహం అంతా ఉబ్బిపోవటం, రెట్టింపు మొహం అయిపోయింది, కళ్ళమ్మ నీళ్ళు ధారాపాతంగా. అంటే ఎలాగంటే ఒక అభిమాని, ముఖ్యమైన వ్యక్తి శరీరం వదిలిపెడితే ఆ వ్యక్తితో సంబంధం ఉన్నవాడు ఎంతగా బాధపడతాడో అంతగా బాధపడినట్టుగా జరుగుతుంది వారికి ప్రక్రియ. సరే మళ్ళీ శాస్త్రి గారు కనిపించారు. ఏమిరా, ఇంతకుముందు ఒకసారి అయింది, ఇప్పుడు మళ్ళీ పిలుస్తున్నావు, ఏమిటి? సరే నువ్వేదో తపన చెందుతున్నావు, నన్ను విడిగా చూడాలనుకుంటున్నావు అని అనకుండా మాస్టర్ గారిలో నుండి, అంటే కుంభకోణ మాస్టర్ గారు మూల పురుషులు యోగానికి, వారిలో నుండి, అంటే వారు ఎక్కడున్నారు, శరీరం వదిలిపెట్టేశారు 1922లోనే, ఇదేమో 1980లో జరిగింది. ఎన్ని సంవత్సరాలైందో చూడండి. వారిలో నుండి నేను బయటకు వచ్చి నువ్వు పెట్టేటువంటి నమస్కారాన్ని స్వీకరిస్తాను, నీకు అభ్యంతరం లేకపోతే అన్నారు. మళ్ళీ మెలిక. ఇది దోషం, ఆయనకి తెలిసినటువంటి ప్రజ్ఞ పనిచేసింది. అంటే క్షణికంగా ప్రజ్ఞను కోల్పోవటం, ఆ తర్వాత మళ్ళీ గురువు అనుగ్రహంతో ఆ ప్రజ్ఞ పనిచేయటం అనేది వారికి యొక్క వ్యక్తిగత సాధన అనుభవం. వెంటనే చంపలేసుకున్నారు, చాలా పొరపాటు అయిందండి. మొదటిసారి తనలో నుండి బయటకు వచ్చి నమస్కారం స్వీకరిస్తాను అన్నారు. రెండో సందర్భంలో కుంభకోణం మాస్టర్ గారిలోంచి బయటకు వచ్చి నమస్కారం స్వీకరిస్తాను అన్నారు. అంటే ఇప్పుడు ఈ ప్రజ్ఞాప్రభాకర శాస్త్రి గారు ఎక్కడ ఉన్నట్లు, అసలు వీరి స్థానం ఏది? ఆయన కూడా శరీరం వదిలిపెట్టారు కదా, ప్రభాకర శాస్త్రి గారు లేరు కదా, మరి ఆయనకు స్థానం ఉంటుందా? అని పోయిన వాడికి మరి కనిపించి మాట్లాడుతున్నాడు ఈయంతో, మనబోటి వాడికి లేరు, ఆయనకున్నారు. సరే ఆ విషయం అట్లా ఉంచుదాం. ఇప్పుడు మొదటిసారి ఏమో వారిలో ఉన్నారన్నారు, రెండోసారి కుంభకోణ మాస్టర్ గారిలో ఉన్నారన్నారు. అసలు వీరి యొక్క మూలస్థానం మీద అసలు ఎక్కడ ఉంటారు? ఇది వారికి కలిగినటువంటి ఆలోచన ప్రజ్ఞ. వెంటనే అర్థమైంది, నాలో నుంచి బయటకు వచ్చి, మాస్టర్ గారిలో నుంచి బయటకు వచ్చి, అంటే నాలో ఉన్నటువంటి శ్రీ ప్రజ్ఞాప్రభాకర శాస్త్రి గారు మాస్టర్ గారి హృదయంలో నుంచి బయటకు వచ్చి, అంటే ముగ్గురు కలిసి ఉన్నారా, విడివిడిగా వేరువేరుగా ఉన్నారా? అది వారికి కలిగినటువంటి ప్రజ్ఞ. వేరువేరుగా చూడటానికి అలవాటు పడి చాలా ఇబ్బంది పడి ప్రజ్ఞ పనిచేయటం మూలంగా
కలిసే ఉన్నాము, కలిసే పనిచేస్తున్నాము, అది అర్థమైంది. అందువల్ల ఇది 1980లో జరిగిన సంఘటన. కానీ నాకు సుమారుగా ఒక 5 సంవత్సరాల నుంచి ఇది మనసును మెదులుతుంది. అంతవరకు నా పరిధి నుంచి కూడా అది వెళ్ళిపోయింది, ఆ అనుభవం వారు పొందినటువంటిది. అందువల్ల నేను తాతగారు అని కాకుండా, పాత రాంకోటయ్య గారు అని కాకుండా, రామశాస్త్రి మాస్టర్ గారు అని వారిని సంబోధిస్తుంటా. భార్య చెప్పారు కలిసి ఉన్నామని, ఎట్లా పెడితే ఇస్తాం? సరే, ఇంతవరకు నాకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి వారందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదములు, నమస్కారం.